జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఒక మంచి విషయంతో నేను మీ ముందుకు వచ్చినాను. నేను ఈరోజు నాకు ఆ భగవంతుడు ఏదైతే పలికిస్తాడో ఆ మాటలు, అందులో ఉన్న లక్షణాలు మనకున్నాయా లేదా, అది మనము కంపల్సరీ అనలైజ్ చేసుకోవాలి. మనం అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా భగవంతుడు మనలో, ఆ జగన్మాత మనకు తోడే ఉంటుందని చెప్పేసి నేను నిజంగా నమ్మకంగా నేను మీకు చెప్తున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ మధ్య చాలా తక్కువైన వీడియోస్, ఎందుకంటే ఏదన్నా ధర్మం చెప్పాలంటే కూడా ఒక్కోసారి చెప్పి పాటించే వాళ్ళు తక్కువ, విమర్శించే వాళ్ళు ఎక్కువ అన్నట్టు అయిపోతుంది సమాజంలో. కానీ ఆ కొద్ది వాళ్ళలో కొద్ది మందైనా ఉన్నారు కదా మంచిని స్వీకరించే వాళ్ళు. వాళ్ళ కోసం ఈ తపన నాది. సరే, వాళ్ళు ఎలాగో మంచివాళ్ళు, కానీ మిగతా వాళ్ళు కూడా కాస్త మనసు పెట్టి వింటే నా వీడియోకి ఒక అర్థం ఉంటుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామచంద్రమూర్తిని మనము రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, జానకి రాముడు, జగదభిరాముడు, కోదండరాముడు, అసలు ఎన్ని పేర్లతో పిలుస్తామో అన్ని పేర్లతో పిలుస్తాం మనం కదా. కానీ సీతారాముడు అని కూడా అంటాం. నేను చెప్పిన శ్లోకంలో చివరికి సీతాయ పతయే నమః అంటాం. సీతారాముడు అనిపించుకోవడానికి ఆ స్వామికి ఎంత ఇష్టం అంటే, అందుకే అంటారు మన ఈ సమాజానికి మనం అన్వయించుకుంటే, భార్యలో సీతమ్మ లక్షణాలు ఉంటే ఆ భర్త ఎంతో ఆనందపడతాడంట. ఎంత ఆనందం అంటే, నీకు నేను భర్తగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నా భార్యవి అని ఫస్ట్ అనడు ఆ భర్త. నేను నీకు భర్తగా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు నాకు భార్యగా రావడం నా జన్మజన్మల భాగ్యం అని. అది ఈ భరత జాతిలో మనకు అదొక వరం. ఈ జాతి మనకిచ్చిన వరం. సీతమ్మ తల్లి పుట్టిన నేల. మరి ఆ సీతమ్మ తల్లి గురించి మనం గుర్తు చేసుకొని ఎన్నో చదువుతున్నాం. మోడర్న్గా అయిపోతుంది సొసైటీ అంతా. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కుటుంబాలు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి అని ఎన్ని అనుకుంటున్నాం మనం, ఎన్నో చేస్తున్నాం. అదంతా నిజమే. హడావుడి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత నిజమో, ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాక్షాత్తు భగవంతుడు, ఆయనకి ఏం అవసరం అండి? సమస్త మానవాళి ఇట్లా ఉండాలి, నా సృష్టి ధర్మము ఇది అంటే మానవ జాతి ధర్మం ఇదని చెప్పడానికి తను మనిషిగా అవతరించి, మామూలు మానవుడిగా అవతరించి, ఆ తల్లి జగన్మాత సాక్షాత్తు తను కూడా ఒక మామూలు ఆడపిల్లగాను అవతరించి మనకి ఎన్ని చెప్పారంటే, అది ఏ ఒక్కటన్నా మనం పాటించకుంటే ఆ సీతమ్మ తల్లి పుట్టిన నేల మీద మనం ఉన్నామంటే ఆ నేల తల్లి కూడా సిగ్గుపడుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ సీతమ్మ తల్లిని గుర్తు చేసుకుందాం మనం. అంటే స్త్రీజాతి ఔన్నత్యం తెలవాలంటే ఆ సీతమ్మ తల్లి గురించి మనం తెలుసుకోవాలి. తల్లి అయోనిజగా జన్మించింది అమ్మ. అయోనిజగా అనంటే గర్భం నుండి కాకుండా సాక్షాత్తు ఆమె భూమిలో అవతరించింది ఆ తల్లి. అవతరించిన తర్వాత ఇంకా కథ చాలా ఉందండి. చాలామంది అనుకుంటారు ఒక చిన్న శిశువుగా జనక మహారాజుకు దొరికింది అది అని. అట్లా కాకుండా నిజంగానే నాగలితో దున్నుతుంటే దొరికింది ఆ తల్లి. కాకపోతే చక్కగా ఒక మంచి బాలిక రూపంలోనే ఆ తల్లి బయటకు వచ్చి తర్వాత దినదిన ప్రవర్ధమానం అవుతుంటే ఆ తల్లికున్న సుగుణాలు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడే వాళ్ళంట. అది కాకుండా ఆమె చేసే ప్రతి పని, చివరికి శివధనుస్సు గురించి కూడా జనక మహారాజుకు ఇంత చక్కటి తల్లికి సకల సుగుణాల రాసి ఈ తల్లికి నేను ఎక్కడి నుండి తీసుకురావాలి భర్తనని అనుకున్నప్పుడు, అక్కడ మహల్లో ఉన్న శివధనుస్సును ఆమె అవలీలగా తీసినప్పుడు, బంతాట ఆడుకుంటూ చెలికత్తలతో తీసినప్పుడు, అప్పుడు ఎవరో కాదు, శక్తి స్వరూపిణి నాకు బిడ్డగా వచ్చింది. ఈ శక్తి స్వరూపిణికి రావాలంటే సాక్షాత్ భగవంతుడే దిగి రావాలి ఈ తల్లికి. చెప్పుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంటాయి అన్నమాట. ఒక బిడ్డ గురించి చెప్పుకోవాలంటే ఒక తండ్రికి అంత ఆనందం ఉంటుంది అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆ తల్లి అంత శక్తి స్వరూపిణి. అలాంటి శక్తి స్వరూపిణి కిందికి దిగి వచ్చిందని మామూలు మనిషిలాగా వచ్చి రామచంద్రుని వివాహం ఆడింది. వివాహం ఆడిన తర్వాత వాళ్ళు అయోధ్యకు పోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గడిపారో వనవాసానికి ముందు, ప్రతి ఒక్కరి తలలో నాలుకలో ఉండేదటండి. అత్తలు, ముగ్గురు అత్తలు, తర్వాత మామగారు, మరుదులు, ఇంతమంది ఉన్నారు. భర్త అడుగు జాడల్లో సీతారాములది ఒకటి ఉందండి. ఏమని అంటే, వాళ్ళు మాటలతో తక్కువ, మనసుతో ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళంట. అంటే ఇద్దరు శరీరాలు వేరుగా వచ్చింది కానీ ప్రాణం ఒకటే వారిది, ఆత్మ ఒకటే. కాబట్టి వాళ్ళు ఏదనుకున్నా అది ఇంకొకరు దాన్ని గౌరవించుకునేది, వాళ్ళు దాన్ని పాటించేదన్నమాట. అట్లా
మరుదుల్ని కానీ ప్రతి ఒక్కరిని తన తోడి కోడలని ఎంతో ప్రేమగా చూసుకునేది. అత్తమామల సేవలు, మరుదులకి అందరికీ సపర్యలు, వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, సపర్యలు ఇన్ని చేసుకుంటూ భర్తతోని తను గడిపిన ఆ జీవితం ఎంత బాగుందంటే, ఇది కాకుండా అయోధ్యాపురవాసులంతా సీతమ్మ తల్లి పేరు వింటేనే వాళ్ళ ఒళ్ళు పులకరించేదటండి. ఆ సీతారాములను తలుచుకుంటేనే మామూలు మనుషులాగానే అవతరించింది కదా, మరి ఇంత గొప్ప చరిత్ర వాళ్ళకెందుకు వచ్చింది, ఇంత గొప్పగా ఎందుకు ఊహించుకున్నారంటే వాళ్ళ నడవడికనే ఇంత దాకా వచ్చింది. అంటే ఇదైన తర్వాత మళ్ళీ వనవాసానికి వెళ్ళిందా, వనవాసానికి వెళ్ళేటప్పుడు మధ్యలో కూడా భరతుడు వచ్చినప్పుడు కానీ మధ్యలో ఎవ్వరు కనిపించినా సరే సీతమ్మ తల్లి ఒకటే అడిగేదండి. ఏమని అంటే, మా మామగారు బాగున్నారా? తర్వాత మామగారు కాలధర్మం అది చెందినని తెలిసిన తర్వాత మళ్ళీ తన ప్రయాణంలో ఎవ్వరు కనిపించినా సరే మా అత్తలు బాగున్నారా, మా మరదలు బాగున్నారా, ఊర్మిళ బాగుందా, ఎందుకంటే లక్ష్మణుని నాకు తోడుగా పంపించింది. ఆ ఊర్మిళ కథ కూడా చాలా బాగుంటుందండి. అంటే అలాంటి స్త్రీ జాతి గురించి మనం తెలుసుకుంటేనే ఎంతో బాగుంటుందని నేను ఇంత చెప్పడం. ఎప్పుడు తన వాళ్ళు బాగున్నారా ఏది అడిగేది, తన వాళ్ళు అంటే అత్తమామలు బాగున్నారా, మరుదులు బాగున్నారా, తన అయోధ్యాపుర వాసులు బాగున్నారా, ఈ ప్రశ్న అడిగిన తర్వాతనే ఆ తర్వాత కొత్తగా ఎవరు తన వనవాసంలో ఎవరు కొత్తగా కనిపించినా నేను దశరథ మహారాజు గారి కోడలిని అని చెప్పాడు. అంతేగాని శ్రీరామచంద్రుని భార్యనని చెప్పలేదు. అందుకే అంటారు మామ మెచ్చిన కోడలు అని. అందుకే మన శాస్త్రంలో ఉంది, ఎప్పుడు కానీ కొడుకు వివాహం చేసుకుంటే తండ్రి ఒప్పుకుంటే మాత్రమే చేసుకోవాలి. అది శ్రీరామచంద్రుడు అదే పాటించాడు. శివధనుస్సు విరిచిన తర్వాత కూడా నేను నీకు పాణిగ్రహణం చేస్తాను నా బిడ్డను అంటే, ముందు మా తండ్రి గారికి చెప్పండి, ఆయన ఆజ్ఞ ఇస్తేనే నేను నీ కూతుర్ని వివాహం చేసుకుంటా అని చెప్పిన చల్లని తండ్రి శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడేమైనా మన ఇష్టం, మన పెళ్ళిళ్ళు మన ఇష్టం, మన జీవితం మన ఇష్టం. పెద్దవాళ్ళు చెప్పింది అది శుద్ధ, అబద్ధం, వ్యర్థం అట్లయిపోయింది. అలాంటి సీతమ్మ తల్లికి నిజంగానే కోపం వస్తే, ఎందుకు వస్తుంది సీతమ్మ తల్లికి నిజంగా కోపము అంటే, సహనానికి, శాంతానికి, మంచితనానికి, సౌందర్యానికి, సకల లక్షణాలకు ప్రతిరూపం ఎవరంటే సీతమ్మ తల్లి. అలాంటి తల్లికి కోపం వస్తే ఆ అమ్మ కళ్ళు ఎర్రబడితే ప్రళయం వస్తుందట అండి. అందుకే మన కుటుంబంలో కూడా అంతే, ఎవరైనా మంచి స్త్రీలు ఉంటే అది అమ్మే కావచ్చు, అక్కే కావచ్చు, చెల్లే కావచ్చు, భార్యే కావచ్చు, చుట్టూన్న ప్రపంచమే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళలో కనుక మంచి లక్షణాలు ఉంటే స్వీకరించాలి తప్ప ఎవరిని ఎగతాళి చేయకూడదు. ఇంటి కోడలు దీపం పెట్టే విధంగా ఉండాలి. ఇంటి కోడలు అత్తమామల్ని చూస్తే ఎంతో ఆదరంగా, అయ్యో నా కడుపులో పుట్టలేదే ఈ అమ్మాయి కోడలుగా వచ్చిందా, అయినా సరే నా ఇంటిని ఉద్ధరించడానికి వచ్చింది కదా, జీవితాంతం మాతోనే ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ కళ్ళు ఆనందంతో చెమర్చాలి. అది కోడలి ప్రవర్తన. సరే, ఇప్పుడు కోడళ్ళు ఏముంది, ఇవాళ రేపు ఈ సోకాళ్ళ ప్రపంచంలో అత్తలు కూడా చాలా కష్టపెట్టే వాళ్ళు ఉన్నారు, అత్తమామలు అది. నువ్వు ఏదన్నా కానీ నీ సహనంతో నీ చుట్టూన్న ప్రపంచాన్ని నువ్వు గెలుచుకున్నావు అనుకో, తప్పకుండా మార్పు వస్తుంది. మార్పు రాని మనిషి అంటూ ఉండడు ఈ ప్రపంచంలో. అలాంటిది నీకు సంబంధించిన సంసారం నీది, అత్తమామలు వేరు, తల్లిదండ్రులు వేరు. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, నేనైతే కొన్ని వింటున్నాను, నీ వరకు నువ్వు మంచిగుండు, వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. మరి వాళ్ళ సంగతి ఎవరు పట్టించుకోవాలి? ఇది అంటే నీ అమ్మ నాన్న వరకు వచ్చేసరికి మా అమ్మ నాన్న ఆహా ఓహో, అత్తమామల వరకు వచ్చేసరికి ఏముంది, వాళ్ళని మర్యాదగా చూసినా చూడకున్నా, వాళ్ళకు ప్రేమ పంచినా పంచకున్నా కేవలము వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చింది. ఏదన్నా మాట్లాడితే బాధపడితే నా కొడుకు కూడా బాధపడతాడేమో, వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకునే తల్లిదండ్రులు కూడా లోపల బాధను దిగమింగుకొని పైకి ఉండే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి సమాజంలో. మరి సీతమ్మ తల్లి ఎందుకు మనం పూజించాలి, ఎందుకు వాళ్ళని గౌరవించాలి, ఎందుకు దీపారాధన చేయాలి? చేయకూడదు కదా. ఆ సీతమ్మ తల్లి లక్ష్యాలు ఒక్కటి కూడా మనలో లేనప్పుడు మనం ఎందుకు చేయాలి? అవన్నీ మనం చేయడానికి అర్హత లేదు. నువ్వు ప్రొద్దులు లేచి గుడికెళ్ళు, నువ్వు ఎన్ని పూజలు ఎన్ని సేవలన్నా చేయి, నీకు మాత్రం పుణ్యం రాదు. నీకు ఏ పుణ్యం, నువ్వు ఏది చేసినా మొట్టమొదట వ్యక్తిగతంగా నువ్వు మంచిదాన్ని అయి ఉండాలి. నేను ఆడవాళ్ళకే ఎందుకు చెప్తున్నా అంటే, ఆడవాళ్ళతోనే మంచి, ఆడవాళ్ళతోనే చెడు అన్నీ ఉన్నాయి. మానసికంగా ఎంతో బలవంతురాలు స్త్రీ. అలాంటి శక్తి మన సీతమ్మ తల్లి గురించి. ఇప్పుడు సీతమ్మ తల్లికి రావణాసురుని చంపడం ఎంతసేపు అండి? ఒక్కసారి కన్నెర్ర చేస్తే వాడు భస్మం అయిపోతాడు. కానీ
నా భర్తే రావాలి, భర్త వీరత్వం ధీరత్వం తెలుసుకోవడానికి ఆంజనేయ స్వామి రమ్మన్నారు. లేదు లేదు, పురుషుణ్ణి నేను తాకను నేను, నా భర్తే రావాలని చెప్పేసి భర్త వీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక స్త్రీమూర్తి మన సీతమ్మ తల్లి. మరి అలాంటి తల్లిని మనము పూజిస్తున్నప్పుడు మనలో కొద్ది గొప్ప లక్షణాలు మనకు ఉండద్దా? సీతమ్మ తల్లి లక్షణాలు చక్కగా తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చింది, తర్వాత అత్తింటికి వచ్చింది, అత్తింట పేరు తీసుకొచ్చింది. ఎన్ని అవమానాలు, ఎన్ని అపవాదులు, ఎన్ని ఎదురైనా సరే. మీకు రామాయణం ఎప్పుడన్నా నేను నిజంగా నాకు తీరుకుంటే చెప్తాను. నేను రామాయణంలో రాముడు పరిత్యజించలేదు, వనవాసానికి పంపలేదు, మళ్ళీ అడవులకు పంపిస్తున్న గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్ళాడు కదా. కానీ అది కాదు, వాళ్ళలో ఒక కోరిక ఉండే. మనకు పుట్టిన పిల్లలు కూడా రాజభోగాలతో అనుభవించకుండా వాళ్ళు కూడా ఆ తల్లికి ఒక కోరిక కూడా ఉండే, వనవాసం చేయాలి, ఆ ఋషుల ఆశ్రమంలో గడపాలని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్నవి. అది కేవలము కాకతాళీయంగా ఒక వ్యక్తి మాట విని, అంటే రాజ్యానికి ఆయన అంటారు కదా స్వామిని, ఏమని అంటారు, ప్రజారాముడు అంటారు ఆయనని. ఆ ప్రజల మాటకు కూడా విలువ ఇచ్చి, ఆ మాట కూడా మేము తప్పు మాట్లాడినామని చెప్పేసి వాళ్ళు అనుకునే విధంగా వీళ్ళిద్దరూ దూరం ఉన్నారని. ఆ పిల్లల్ని కూడా చక్కగా లవకుశులని వనవాసంలో చక్కగా పెంచారు, అన్ని విద్యలు ఇచ్చి. తర్వాత ఆ సీతమ్మ తల్లికి ఎవరైతే నింద వేశారో, సీతమ్మ తల్లి వెళ్ళిపోయిన తర్వాత వనవాసానికి అయోధ్య మొత్తం కరువు కాటకాలే, క్షామమే. అందుకే కదా మళ్ళీ తర్వాత సుఖశాంతులు కరువైపోయినాయని చెప్పేసి స్వర్ణ సీతమ్మ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని రామచంద్రమూర్తి యాగం చేశాడు, అశ్వమేధ యాగం. అంతేగాని భార్యను వదిలిపెట్టి ఇంకో భార్యను తీసుకొచ్చుకోలేదు కదా. అది అన్నమాట ఆ తల్లికున్న గొప్పతనం. అది అంటే ఆ సీతమ్మ తల్లి లక్షణాలు మనలో ఉండాలి. నీ పుట్టినీళ్ళు, నీ మెట్టినీళ్ళు నిజంగా అభివృద్ధిలోకి రావాలి అని అంటే తప్పకుండా నువ్వు బాగుండాలి, నువ్వు ప్రేమైకమూర్తివై ఉండాలి. నీలో శారీరకంగా మానసికంగా ఎలాంటి బలహీనతలు ఉన్నాయని పక్కన పెట్టేసుకొని నీ అత్తవారింటి ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి. ఎక్కడ దూరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే కొద్దో గొప్ప వాళ్ళకి ఇది బాగుంటుందా, ఇది బాగుండదా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, చిన్న చిన్న అనుమతి తీసుకోవాలి. అది ఎంతో ఆనందంగా ఉంటుంది. అది ఏమీ ఆర్డర్స్ కాదు, అది ఆనందంగా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్నవన్నీ మనము ఆలోచించుకుంటూ చేసుకుంటూ, నువ్వేం మంత్రాలు పూజలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆ దేవుడి దగ్గర కూర్చుంటే నిన్ను చూస్తే ఆ భగవంతుడే ఆనందపడతాడు. ఇంత చక్కటి అమ్మాయా నాకు నమస్కారం చేస్తుందని చెప్పేసి. కాబట్టి ఈ సీతమ్మ తల్లి ఏదైతే, మీరు ఇంకా గూగుల్ సెర్చ్ చేయండి, రామాయణం చదవండి, వాల్మీకి రామాయణం చదవండి, అంతా మొత్తం సీతాయనమే. అది రామాయణం మనం అనుకుంటాం కానీ సీతాయనం. ఆయనం అంటే ప్రయాణం. సీతమ్మ తల్లి లేని రామాయణం ఉందా? ఆ సీతమ్మ తల్లి అడుగడుగున ఎదుర్కొన్న అవరోధాలు, అడుగడుగున తను దాన్ని ప్రతిఘటించిన విధానము, చివరికి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వాళ్ళు గడిపిన విధానం, ఇదంతా చదివితే ఆ సీతమ్మ తల్లి సౌశీల్యం మనకు తెలుస్తుంది. కనీసం ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు చదవండి, ఇష్టంతో చదవండి. గుడ్డిగా కాకుండా ఇష్టంతో చదివితే తెలియకుండానే భగవంతుని భక్తిలో ఉండే అదే తెలియకుండానే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. సైన్స్ పరంగా కూడా అదే చెప్తున్నాను. సైన్స్లో కూడా ఒకటి డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు మంచి ఆలోచనల వైపు మన జీవిత విధానం పోతుందన్నమాట. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఆ సీతమ్మ తల్లి అడుగు జాడల్లో మనం నడవాలి. మనం ఎదుటి వాళ్ళు మనని ఎలా రిసీవ్ చేసుకున్నా మన ధర్మంతో మనం ముందుకెళ్తే ప్రతి కుటుంబం బాగుంటుంది కదా. మరి అది నేర్చుకోవాలి కదా. ఆ భూమాత కూతురు తల్లి భూదేవికి ఎంత ఓపిక ఉందో సీతమ్మ తల్లికి ఎంతే ఓపిక ఉంది. భూమాత కోపం వస్తే ప్రళయమే, ఆ తల్లికి కోపం వస్తే ప్రళయమే. అందుకే మంచి స్త్రీలను గౌరవించండి, ప్రేమించండి, పూజించండి. ఇది కదా మనం నేర్చుకునేది. స్త్రీలు కూడా తప్పకుండా మీ కుటుంబ ధర్మాలన్నీ పాటించండి, ప్రేమైకమూర్తి అనిపించుకోండి తప్ప స్వార్థంతో బ్రతికితే ఆ తల్లి పుట్టిన నేల మీద మనం ఉన్నందుకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. తప్పకుండా కొద్దో గొప్ప నేను చెప్పిన మాటలు వింటారా? ఆ తల్లి లక్షణాలు అది నేర్చుకోండి. మీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు కూడా నేర్పండి. నేర్తేనే రాను బాగుంటుంది ఈ కలియుగం. లేదంటే మనం మనిషిగా పుట్టి కూడా వృధానే నాకు తెలిసి. కాబట్టి తప్పకుండా ఆ సీతమ్మ తల్లి లక్షణాలు ప్రతి స్త్రీమూర్తిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనసు స్పందించినప్పుడు ఎప్పుడైనా మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.